హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18th సీజన్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. మరి ఈ రసవత్తర సమరానికి ఒక ఎక్సలెంట్ హై స్కోరింగ్ ఎన్కౌంటర్ మ్యాచ్లు రెగ్యులర్గానే జరుగుతున్నాయి. సో ఒక ఎగ్జైటింగ్ కాంటెస్ట్ అభిమానుల కోసం వెయిట్ చేస్తుంది. అది కూడా ఆర్సీబీ వర్సెస్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా కూడా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్ జరుగుతూ ఉంటుంది. సో మైదానంలో ప్లేయర్స్ మధ్య కూడా చాలా హోరాహోరీ పోరే ఎప్పుడు మనం చాలాసార్లు చూసాం. సో ఈ మ్యాచ్ ఈసారి ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే రెండు జట్ల కూర్పు చాలా వరకు మారింది కాబట్టి. సో లాస్ట్ సీజన్ ఓటమికి చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందా, లేకపోతే ఆర్సీబీ అదే ఫామ్ కంటిన్యూ చేస్తుందా? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది ఉన్నారు. హాయ్ సుధీర్ గారు. హాయ్ నరేష్. సో ఎట్లా ఉండబోతుంది చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్? ఎప్పుడు కూడా టోర్నమెంట్కి ఒక హైప్ తెచ్చే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య చెప్తారు చాలామంది. అబ్సల్యూట్లీ, బికాస్ టీమ్స్ కూడా అలాగే ఉన్నాయి అండ్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉన్నాయి అండ్ టూ టీమ్స్ కూడా విన్ తోటి వస్తున్నాయి. అండ్ ఆర్సీబీ స్కోర్డ్ ఎ గుడ్ విన్, చెన్నై ఆల్సో స్కోర్డ్ ఎ గుడ్ విన్ అగైనెస్ట్ ముంబై. అండ్ టూ టఫ్ టీమ్స్ నోడించి వచ్చినాయి కనుక బ్యాటిల్ అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ఆడుతున్నప్పుడు. అండ్ అఫ్కోర్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా చెన్నై అండ్ ఆర్సీబీ ఆడుతున్నప్పుడు ఇటు విరాట్ కోహ్లీ పైన అటు మహేంద్ర సింగ్ ధోని పైన వీళ్ళిద్దరే మెయిన్ అట్రాక్టివ్ వాళ్ళగా ఉంటారు. బట్ మిగతా ప్లేయర్స్ అఫ్కోర్స్ ఏం తక్కువ కాదు రియల్గా చెప్పాలంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్. కానీ రెండు జట్లకి ఒక జట్టుకి ధోని ఫేస్ ఆఫ్ ది టీమ్ అయితే ఇటు కోహ్లీ కాబట్టి. సో ఐ థింక్ చెన్నై ఫస్ట్ మ్యాచ్లో దే డిడ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ముంబైని కొంచెం 160 లోపు కట్టడి చేశారు అంటే వాళ్ళ బౌలింగ్ యొక్క రిసోర్స్ మనకు తెలుస్తున్నాయి. ఎక్సలెంట్ బౌలింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. అండ్ ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ అండ్ నూర్ అహ్మద్ ఇద్దరు కూడా అహ్మద్ స్క్వైర్ పూర్తిగా కొలాప్స్ చేయడం చూసాం అపోజిషన్ బ్యాటింగ్ను. అండ్ ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఖలీల్ ఉండడం ఈ సంవత్సరం ఐ థింక్ ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్. ఎందుకంటే ఢిల్లీకి చాలా రోజులు ఆడాడు. ఐ థింక్ ఈ ఆల్సో ప్లేడ్ ఫర్ లాట్ ఆఫ్ టీమ్స్కి ఆడాడు. అండ్ ఈజ్ బౌలింగ్ వెరీ వెల్ అండి. మంచి రిథమ్ తోటి బౌలింగ్ చేస్తున్నాడు, మంచి లెఫ్ట్ ఆర్మ్ పేస్ మ్యాన్. అండ్ ధోని ఉన్నాడు అంటే మనందరికీ తెలుసు ఎలా ఉపయోగించుకుంటాడని. ఒక చిన్న రీసెంట్గా ఒక స్టోరీ కూడా చదివాను నూర్ అహ్మద్ యొక్క డెవలప్మెంట్లో. ధోని టీంలో ఆడుతున్నాడు అంటే ధోని ఇప్పుడు కెప్టెన్ కాకున్నా కానీ ఎన్నో నేర్చుకునేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి. ఎందుకంటే ఈరోజు అశ్విన్ను అలాగే చూసాం, జడేజాను అలాగే చూసాం. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకన్ ఫాస్ట్ బాల్ పతిరానా మీకు ఐపీఎల్లో ఉన్న క్రేజ్ అతనికి ఎక్కడ లేదు. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు రియల్గా పీపుల్ ఫర్గెట్ అబౌట్ ఈ మ్యాచ్ లేదు. బట్ ఐపీఎల్కి వచ్చిన తర్వాత ఈ టోటలీ బికమ్స్ ఎ డిఫరెంట్ ప్రపోజిషన్ అండి. సో అటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ టూ టీమ్స్లో అఫ్కోర్స్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో ఒక కాంబినేషన్ ఓపెనింగ్ అయితే వర్కౌట్ అయింది వాళ్ళకు, ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీ చెప్పాడు కదా, సాల్ట్ అటు ఆడుతున్నప్పుడు నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. బికాస్ ఈ గివ్ దట్ ఆ కిక్ స్టార్ట్ ఇచ్చాడు అసలు యాక్చువల్గా. ఎక్కడ కూడా తడపడకుండా క్లీన్ హిట్టింగ్ తోటి ఈ ప్లేట్ రియలీ వెల్ అండి. అండ్ దాంతో విరాట్ కోహ్లీ అఫ్కోర్స్ ఎవరు తాడే కానీ అలాగే ఆడతాడు. వి సా హిమ్ ఓపెనింగ్ విత్ మెనీ ప్లేయర్స్ ఇన్ ద పాస్ట్. అండ్ వాళ్ళకు అందరు కూడా ఇప్పుడు చివరికి వచ్చి లివింగ్ స్టోన్ కూడా కపుల్ ఆఫ్ 1 బౌండరీ సిక్సెస్ కొట్టడం కూడా చూసాం. సో అందరికీ చిన్న ప్రాక్టీస్ లభించింది పత్తిదార్కు. అండ్ అదే రకంగా వాళ్ళకు కావాల్సింది ఏంటంటే బౌలింగ్లో జోస్ హేజల్వుడ్ యొక్క మొమెంటం అలాగే కొనసాగినట్లయితే ఓపెనింగ్లో ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ. బికాస్ హేజల్వుడ్ రియలీ బౌల్డ్ వెల్ ఇన్ ద ఫస్ట్ స్పెల్ అండ్ లాస్ట్ స్పెల్. అండ్ స్పిన్ డిపార్ట్మెంట్లో కంపేర్ చేసినట్టయితే అఫ్కోర్స్ కృణాల్ డిడ్ ఎ గుడ్ జాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. 3 వికెట్ తీసుకున్నాడు. కానీ ఇన్ కంపారిజన్లో చెన్నై ఈజ్ అబ్సల్యూట్లీ ఒక ఫెంటాస్టిక్ బౌలింగ్ సైడ్గా ఉంది. అంటే స్పిన్ డిపార్ట్మెంట్లో అక్కడనే కొన్ని ఎక్కువ మార్కులు వాళ్ళకి కనబడుతుంది. ఆల్రెడీ షేన్ వాట్సన్ లాంటి ఫార్మర్ ప్లేయర్ రెండు టీమ్స్ కన్నా షేన్ వాట్సన్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే చెపాక్లో చెన్నైతో అంత ఈజీ కాదు, చాలా ఒక్క తప్పిదం చేసినా కూడా వార్నింగ్ చెప్పాడు. అబ్సల్యూట్. అంటే మీరు కంపేర్ చేసినట్లయితే చెన్నైకి పర్సంటేజ్ ఆఫ్ విన్స్ ఎక్కువగా ఉన్నాయి హోమ్ క్రౌడ్ ముందు. ఆర్సీబీ కానీ లేవు. ఆర్సీబీ హోమ్ క్రౌడ్ ముందు కూడా చాలా తడబడ్డారు. బట్ దే ఆర్ స్కోరింగ్ విన్స్ అవుట్ సైడ్ యాక్చువల్లీ. బట్ ఫస్ట్ మ్యాచ్ యొక్క విక్టరీ నేను అనుకుంటాను చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ ఇక్కడ అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ ముగ్గురిని ఎదుర్కోవడం ఒక సవాల్గానే చెప్పాలి. చాలా అందుకనే చాలా వెరీ బిగ్ లైనప్, అది మామూలు లైనప్ కాదు. అండ్ వాళ్ళకు బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ క్రికెటర్స్ ఉన్నారు. ఈవెన్ రవీంద్ర రచీంద్రన్ రిపోర్ట్స్ ఉన్నారు. ఈ కెన్ ఆల్సో బౌల్, ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్పిన్నర్ యాక్చువల్లీ. సో పేస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకు నేను అనుకుంటాను అన్ని ప్రాబ్లమ్స్ కను. ఇంకా శామ్ కరణ్ ఆల్సో కెన్ పిచ్ ఇన్ యాక్చువల్లీ. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. ఒక మెయిన్ రెగ్యులర్ బౌలర్ ఫెయిల్ అయినట్లయితే ఒక బౌలర్ వచ్చి బౌలింగ్ చేసేటటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఐ థింక్ చెన్నై ఈజ్ ఆల్వేస్ ఎ టఫర్ సైడ్ అండ్ దట్ హిమ్ కంట్ ఆఫ్ హోమ్ క్రౌడ్ చాలా. బట్ ద కైండ్ ఆఫ్ ఫామ్ ఆర్సీబీ ఆర్ ఇన్ యాక్చువల్లీ. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఒక హ్యాపీగో లక్కీ అట్మాస్ఫియర్ కనబడుతుంది. ఒక చిన్న స్టోరీలో మన విరాట్ కోహ్లీ యొక్క బ్యాగ్ ఓపెన్ చేసి చికరా అని చెప్పి అత్తర్ వాసన చూశాడు, పర్ఫ్యూమ్ చూశాడు అంటే దట్ మీన్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే నేను చిన్న అన్నటువంటి భేదభావాలు లేవు అసలు. విరాట్ కోహ్లీ సెట్ కైసాలాగా ఆపుకొని కూడా అడిగాడట, అంత పెద్ద కోపానికి రాకుండా అది కాకుండా. సో దట్ మీన్స్ దే ఆర్
ఒక యూనిటీ అంటే వాళ్ళ మధ్య బాండింగ్ అనేది చాలా బాండింగ్ త్వరగా అనేది చాలా కామరేడీ అంటాం కదా, అదైతే కనబడుతుంది క్లియర్గా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనేది, అది చాలా చాలా ఉపయోగపడుతుంది ఆర్సీబీకి. అయితే చెన్నై వర్సెస్ ఆర్సీబీ రైవలరీని ఎట్లా చూస్తారు మీరు? ఎందుకంటే లాస్ట్ మనం మర్చిపోకూడదు, లాస్ట్ సీజన్లో వాళ్ళు ప్లే ఆఫ్కి ఆర్సీబీ వాళ్ళు చెన్నై మీద గెలిచి వచ్చారు, గ్రౌండ్లో కూడా కొంచెం హడావిడి చేశారు. సో చెన్నై ఫ్యాన్స్కి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ వార్ నడుస్తూ ఉంది, ఖచ్చితంగా దీనికి రివెంజ్ తీసుకో అంటే. ఈ రెండు టీమ్స్కి మధ్య ఆ రైవలరీ ఏంటంటే రెండు టీమ్స్లో కూడా క్వాలిటీ ఆఫ్ ప్లేయర్స్, అలాగే ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఉండడమే కారణం అనుకోలేమో మనం. యా, బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం కొంచెం ఆర్సీబీ లిటిల్ బిట్, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఎక్కడ కూడా తడబడ్డట్టుగా కనబడలేదు. ఫస్ట్ పవర్ ప్లేలో అంటే ఎవరైనా స్కోర్ చేస్తారు, నరేష్ మీకు తెలుసు, 80 runs స్కోర్ చేశారంటే వాళ్ళు చేశారు, వీళ్ళు కూడా చేశారు. సో పవర్ ప్లే తర్వాత ద కైండ్ ఆఫ్ బౌలింగ్ దే డిడ్ యాక్చువల్లీ. ఐ థింక్ ముఖ్యంగా కృణాల్ పాండ్యా వచ్చి వికెట్లు తీయడం, ఆ తర్వాత జోస్ హేజల్ కూడా ఫస్ట్లో లాస్ట్లో వికెట్స్ తీయడం. సో వాళ్ళకు ఒక యూనిటీ అనేది తయారైంది. భువనేశ్వర్ ఈరోజు ఆడినట్లయితే, బికాస్ భువనేశ్వర్ ఆడకపోవడం విషయం కూడా చాలామంది కొన్ని డౌట్స్ వ్యక్తపరిచారు, బట్ ఈ వాజ్ నాట్ వెల్ యాక్చువల్లీ. ఐ థింక్ రియల్గా చెప్పాలంటే ఈ వాజ్ అబ్సల్యూట్లీ 100% ఫిట్గా లేకుండే. సో ఈరోజు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒకవేళ అతడు ఇంక్లూడ్ అయినట్లయితే జోస్ హేజల్ కూడా కావాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో అతనికి ఆ సపోర్ట్ కావాలి. అండ్ భువనేశ్వర్ డోంట్ ఫర్గెట్ ఈ పిక్స్ వికెట్స్ ఇన్ పవర్ ప్లేలో షమీలాగా భువనేశ్వర్ కూడా మంచి రికార్డు ఉంది, బికాస్ ముఖ్యంగా స్లో బాల్స్ వేస్తుంటాడు, మూవ్ చేస్తుంటాడు. సో ఐ థింక్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100% ఫిట్గా ఉండి అతడు ఆడినట్లయితే హేజల్వుడ్కు కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది, ఇంకా బికాస్ భువనేశ్వర్ కెన్ ఫిల్ దట్ రోల్ యాక్చువల్లీ ఇన్ సపోర్ట్ చేయడంలో. ఓకే, ఇంకా ధోని సంగతి చూస్తే మనం ఎప్పుడు కూడా లాస్ట్ ఒక 2-3 yearsగా అతను రిటైర్ అవుతాడు అనుకుని ఒక వార్తలు వచ్చినా కూడా అతను కనీసం ఈ 50 years వరకు ఆడతాడు అనేది రీసెంట్గా రుతురాజ్ గైక్వాడ్ స్టేట్మెంట్. సో ధోని క్రేజ్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్ని మనం ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ధోని కూడా బ్యాటింగ్ వచ్చినా కూడా అతను అంటే ఫినిష్ చేశాడు రచిన్ రవీంద్ర. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఆపోజిట్ రైవల్ కోహ్లీ టీమ్ మీద ధోని బాగా ఆడితే చూడాలని చెప్పి. ద సేమ్ పీపుల్ విల్ టాక్ అబౌట్ విరాట్ కోహ్లీ ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా అంతే ఫిట్నెస్ ఫ్రీక్ అంటాం కదా, అంత ఫిట్గా ఉన్నటువంటి ప్లేయర్. అండ్ ధోని తర్వాత ఎక్కువ సంవత్సరాలు ఆడే కెపాసిటీ ఎవరికైనా ఉందంటే ప్రజెంట్ మనకు విరాట్ కోహ్లీలో ఆల్ క్వాలిటీస్ కనబడుతున్నాయి, ఎక్కడ కూడా అలసిపోయినట్టుగా కనబడ్డాడు. అండ్ ధోనికి ఉన్నటువంటి బ్యూటీ అండి, ఎందుకంటే అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది, అండ్ అతను మెయింటైన్ చేస్తూ వచ్చాడు కూడా. ఒకటి గుర్తుంచుకోండి నరేష్, ఒక లెవెల్లో రీచ్ అయిన తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు మెయింటైన్ చేయడం అనేది ఒక డెడికేషన్ అంత ఈజీ కాదు. బికాస్ ఇప్పుడు ఇవాళ క్రిస్టియానో రొనాల్డో అలా ఆడుతున్నాడు అంటే 40+లో, ఈ వాంట్స్ టు ప్లే నెక్స్ట్ వరల్డ్ కప్ అయితే ఆడే ఛాన్స్ కనబడుతుంది, ఆడతాడు, ఎలా అయినా ఆడతాడు పోర్చుగల్ తరఫున. అండ్ అది కాకుండా ఈవెన్ ఒలింపిక్స్లో కూడా ఆడాలనేటువంటి కోరిక ఉంది, అమెరికా అండ్ మెక్సికో కెనడాలో జరుగుతున్నప్పుడు. సో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ గ్రేట్ గన్స్ అండి, అంటే వాళ్ళకు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. చూడండి రొనాల్డో ఎలా గోల్స్ స్కోర్ చేస్తున్నాడు, అండ్ ధోని కూడా మొన్న అంటే అఫ్కోర్స్ అతనికి ఛాన్స్ లేకుండే, అండ్ రచిన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు కూడా. రచిన్ ఐ వాంట్ టు ఫినిష్ ఇన్ స్టైల్ అన్నాడు, అండ్ ధోని యాక్సెప్టెడ్ ఇట్ అన్నాడు, దాన్ని మెచ్చుకున్నాడు కూడా, ఎందుకంటే అతని మూమెంటం అలా ఉండే. బట్ లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే 7th downలో వచ్చి ధోని ప్రతిసారి కూడా రన్స్ స్కోర్ చేశాడు, నాట్అవుట్ ఎక్కువగా ఉన్నాడు. అండ్ ఈ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ, అంటే జస్ట్ టీంలో అలా ఇలా ఏం లేడు, అంటే తన పర్ఫార్మెన్స్ తోటే కొనసాగుతున్నాడు. కానీ ధోని ఉత్తగానే ఏదో జస్ట్ ఫ్రాంచైజెస్ ఇష్టపడుతున్నారు, పబ్లిక్ ఇష్టపడుతున్నారు అని చెప్పి అతను టీంలో లేడు. ఈజ్ ఆల్సో ప్రూవింగ్ యాక్చువల్లీ, ఈజ్ ప్రూవింగ్ దట్ జస్ట్ లైఫ్ బిగిన్స్ ఎట్ 40 అంటాం కదా కొంతమందికి. సో ఫర్ పీపుల్ లైక్ ధోని ఇప్పుడే క్రికెట్ స్టార్ట్ అయిందా అనిపిస్తుంది, ద వే ఈజ్ ప్లేయింగ్ యాక్చువల్లీ. అంత ఎగ్జుబరెన్స్ ఉంది, ఎంతూజియాజం ఉంది, ఆ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, దానికి చాలా డెడికేషన్ కావాలి, మామూలు విషయం కాదు అది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ గురించి ఏం చెప్తారు? ఆల్రెడీ ఫిల్ సాల్ట్ అండ్ కోహ్లీ ఫామ్లో ఉన్నారు, మిగిలిన బ్యాటింగ్ లైనప్ గురించి ఎవరు కీలకమయ్యే అవకాశం ఉంది? ఐ థింక్ పడికల్ ఫామ్లోకి రావాలి వాళ్ళకు, పడికల్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్, వీ నో దట్ యాక్చువల్లీ. అండ్ పటిడార్ యాజ్ ఎ కెప్టెన్గా ఈ డిడ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ, ఎక్కడ కూడా మనకు అది కనుక, బికాస్ అంత మంచి స్టార్ట్ తర్వాత కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలిగారంటే ఐ థింక్ అక్కడ మీకు విరాట్ కోహ్లీ సజెషన్స్ కూడా పీస్ ఆఫ్ అడ్వైస్ ఆన్ ద గ్రౌండ్ తీసుకున్నట్టుగా కనబడలేదు. ఈ వాజ్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్ ఆన్ హిజ్ ఓన్ యాక్చువల్లీ. ఐ థింక్ అకార్డింగ్లీ తన ప్లానింగ్ ప్రకారమే ఫాలో అయ్యాడు, బౌలర్స్ని తీసుకొని వచ్చాడు, అండ్ దే గాట్ వికెట్స్. అండ్ బ్యాటింగ్ ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళకు వండర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బట్ ఒకవేళ కావాలి అంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ గాట్ వన్ రాదర్ఫర్డ్ ఉన్నాడు, తర్వాత టీంలో కావాలి అంటే బీతల్ ఉన్నాడు, ఒకవేళ ఆల్రౌండర్ కావాలి అంటే యాక్చువల్గా. సో వన్ వెస్ట్ ఇండియన్ ఉన్నాడు, అండ్ వన్ శ్రీలంకన్ ఈజ్ ఆల్సో దేర్ యాక్చువల్లీ. ఏదైనా చేంజ్ కావాలి అనుకుంటే, బికాస్ వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ యొక్క కాంబినేషన్ వర్కౌట్ అయింది కనుక ఐ థింక్ దిల్ బీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు లివింగ్ స్టోన్ విల్ బీ రిలాక్స్డ్ యాక్చువల్లీ. లివింగ్ స్టోన్ బ్యాటింగ్ వచ్చే సమయానికి ఒక మంచి స్కోర్ ఉన్నట్లయితే ఒక బిగ్ హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో దే ఆర్ మెయిన్లీ డిపెండింగ్ ఆన్ దిస్ పేర్. అండ్ ఇద్దరులో ఎవరైనా పర్వాలేదు, ఓపెనర్స్ ప్రతిసారి ఇద్దరు రాణించాలన్న రూల్ ఏం లేదు, ప్రతిసారి ఎవరు రాణించరు కూడా.
కానీ సాల్ట్ అటు విరాట్ కోహ్లీ ఇద్దరులో ఎవరైనా కానీ కనీసం ఒక 15 ఓవర్స్ వరకు క్రీస్లో ఉన్నట్లయితే ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే ఈవెన్ చేజింగ్ చేసినప్పుడు కూడా దట్ విల్ బి బోత్ టీమ్స్ విన్నింగ్ కాంబినేషన్ ఏది మార్చే అవకాశం అయితే లేదనే అనుకుంటున్నారు చాలామంది. అబ్సల్యూట్లీ వై షుడ్ దే చేంజ్ యాక్చువల్లీ ఎందుకంటే పిచ్ కండిషన్స్ బట్టి బట్టి అండ్ స్పిన్ విభాగంలో ఆఫ్ కోర్స్ వాళ్ళు నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకు స్వప్నిల్ లాంటి బౌలర్ కూడా తీసుకొని రావచ్చు బికాస్ ఈ బౌల్స్ యాక్చువల్లీ అండ్ లివింగ్ స్టోన్ ఆల్సో కెన్ బౌల్ యాక్చువల్లీ స్పిన్ వేయగలుగుతారు, అతడు కూడా మంచి స్పిన్ వేయగలుగుతాడు మామూలుగా కాదు, బాల్ కొంచెం టర్న్ అవుతున్నప్పుడు అతడు కూడా డేంజరస్గా ప్రూవ్ అవుతుంటాడు. సో దే హ్యావ్ గాట్ ఆప్షన్స్, వాళ్ళకు కూడా ఉన్నాయి వాళ్ళకి ఆప్షన్స్. బట్ వాళ్ళ మెయిన్ హోప్స్ మాత్రం హేజల్వుడ్ అండ్ ఈరోజు భువనేశ్వర్ ఆడితే ఆ జోడీ స్పెల్ పైన ఆధారపడి ఉంటుంది బికాస్ ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళకు. రచిన్ కానివ్వండి, మీకు టాప్ ఆర్డర్లో త్రిపాఠి ఆడాడు మొన్న. త్రిపాఠి వీ నో దట్ ఈస్ అ వెరీ డేంజరస్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ మిడిల్ ఆర్డర్ వరకు కూడా వాళ్ళకు స్ట్రాంగ్ స్ట్రెంత్ ఉంది అసలు. సో ఆ స్ట్రెంత్లో స్టార్టింగ్లో కొంచెం డిస్టర్బ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చెపాక్ స్టేడియం పిచ్ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే చూసాం మనం రెగ్యులర్గా లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ మనం చూసుకుంటే స్లో బౌలర్లకి అంటే స్పిన్నర్లకి ఎక్కువ మేబీ ఒక్కొక్కసారి ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ వికెట్ లాగా ఉంటుంది అసలు యాక్చువల్గా. అందుకని కెప్టెన్స్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకుందామా బ్యాటింగ్ తీసుకుందాం, ఒకటి ఏంటంటే డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక చేజింగ్ ఇష్టపడుతూ ఉంటారు పబ్లిక్. సముద్ర తీరాన ఉంటుంది అండ్ డ్యూ డెఫినెట్లీ ఇట్స్ అ ఫ్యాక్టర్ దేర్ యాక్చువల్లీ ఇది. సో అందుకని టాస్ గెలిచిన వెంటనే మొన్న బౌలింగ్ తీసుకున్నారు అండ్ కట్టడి కూడా చేయగలిగారు. సో చెపాక్లో అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ కూడా కపుల్ ఆఫ్ మంచి స్కోర్ చూసాను, 200 స్కోర్స్ కూడా వచ్చాయి. కానీ మీకు హైదరాబాద్ లాగానో ఆర్ లేకుంటే బెంగళూరు లాగానో అంత బెల్టర్ ఫ్లాట్ వికెట్ అయితే ఉండదు. సో బౌలర్స్ ఎంజాయ్ చేస్తారు, బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు. సో అందుకని ఒక మంచి బ్యాట్లు అయితే డెఫినెట్లీ చూడొచ్చు. ఫైనల్ ఎంత ప్రెడిక్ట్ చేయొచ్చు స్కోర్ని? I think 170, 180 plus. We can 170 around score also can be possible. 170, 180 because ముంబై వాళ్ళు మొన్న టాప్ ఆటలో రోహిత్ ఆడకపోవడంతో కొంచెం మిస్ అయినారు కానీ బట్ ఆ మ్యాచ్లో డెఫినెట్లీ 180 స్కోర్ లాగా కనబడింది ఆ వికెట్. అంత పెద్ద బ్యాడ్ వికెట్ ఏం కాదు మొన్న. దేర్ వాజ్ సమ్ హెల్ప్ ఫర్ ద బౌలర్స్. కానీ ఎవరైతే పేషెన్స్ కనబరిచారో, మంచి టెక్నిక్ కనబరిచారో దే స్కోర్డ్ రన్స్. అందుకని రచిన్ రవీంద్రలో ఒక డిఫరెంట్ రవీంద్రను చూసాం. జనరల్గా అన్క్యారెక్టరిస్టిక్ అది వస్తూనే అతడు ఎక్కువగా 19 బాల్ ఆడితే గిట్ట 50 రన్లు ఉంటాయి. బట్ అతడు ఎక్కువ బాల్స్ ఆడే రన్స్ ఎందుకంటే బికాస్ దే లాస్ట్ వికెట్స్. ఎందుకంటే వాళ్ళకు ఒక కెప్టెన్ అండ్ అతను తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా ఆడలేకపోయినారు. సో అందుకనే ఒక డిఫరెంట్ రోల్ అతనిలో చూసాం మనం. సో ఐ థింక్ బ్యాటర్స్ కెన్ స్కోర్ రన్స్ ఆల్సో బట్ ప్రతి బాల్ మాత్రం బ్యాట్ పైన చక్కగా రాదు, హైదరాబాద్లో వచ్చినట్టుగా, కోల్కతాలో వచ్చినట్టుగా. సో ఐ థింక్ ఆ విషయంలో కొంచెం ఐ థింక్ బౌలర్స్ కూడా కొంచెం సహకారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో మొత్తం మీద సుధీర్ గారు చెప్తున్న దాన్ని బట్టి నాట్ ఈజీ టు బ్యాట్ చెన్నై వికెట్. సో రెండు జట్లలోని ఒక T20 హిట్టర్స్ ఉన్నారు, మంచి ఆల్రౌండర్లు ఉన్నారు. సో కంప్లీట్గా ఒక నెక్ టు నెక్ ఫైట్ అయితే జరగబోతుందని చెప్పేసి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.